ఎందుకంటే దీంట్లో ప్రాముఖ్యంగా ఒకటి రాయబడి ఉంటుంది. ఏంటి తెలుసా? ఈ సృష్టి అంతము, ఈ లోకపు అంతము. నీకు తెలిసి ఎలాగుంటుందో తెలుసుకోవాలి. ఈ లోకపు అంతం మాత్రం కాదు, సాతాను అంతము రాయబడి ఉంది ఇందులో. నువ్వు అంటారా, చాలా మంది ప్రశ్నలు వేస్తారు యూత్ మీటింగ్ లో, సాతాన్ని దేవుడు ఎందుకు ఇంకా ఉంచాడో? సాతాను తప్పు చేసిన వాడికి జడ్జ్మెంట్ ఇచ్చేచ్చుగా. ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, రీడ్ రెవల్యూషన్, యు విల్ అండర్స్టాండ్ జడ్జ్మెంట్ హస్ ఆల్రెడీ బీన్ గివెన్ టు హిమ్. వాడికి అంతము నాశనం ఎప్పుడో ఇవ్వబడింది, కానీ వాడిని ఇంకా వాడికి సిద్ధపరిచిన అగ్ని గంధకములతో మండే గుండంలో వాడిని పడేలా. కారణం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించి. ఎందుకంటే నీతి గల రాజు ఆయనకు విరోధంగా తిరిగిన వాళ్ళందరినీ పడేయాల్సిందే. సాతాను వాడు అనుచరుల కొరకు సిద్ధపరిచింది. నీ బ్రతుకు సాతాను సంబంధంగా ఉందనుకో, సాతానుతో పాటు నిన్ను పడేయాలి. కానీ దేవుడు కృపాకాలాన్ని ఇచ్చాడు. నువ్వు వాడితే వెళ్ళకుండా నీ మనసును మార్చుకుని నువ్వు దేవుని పక్షాన వస్తే వాడిని తనద్దాను దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు వాడు అంతం, వాడి జడ్జ్మెంట్ ఇస్ ఆల్రెడీ పాస్ట్. మీరు బైబిల్ ప్రకటన చదివితే వాడికి జడ్జ్మెంట్ లేదు ఇంకా, బికాస్ జడ్జ్మెంట్ ఇస్ ఆల్రెడీ డన్. వాడిని తీసుకెళ్ళి నేరుగా పడేస్తారంట, అయిపోయింది దేవుడు. కానీ ధవల సింహాసనం ముందు ప్రతి ఒక్కడు వచ్చి నిలబడాలి. బ్రతికిన వాడు, మరణించిన వాడు, బ్రతుకున్నవాడు అందరూ రావాల్సిందే. అంటే భూమిపైన బ్రతుకున్నానన్నవాడు, చనిపోయిన వారు అందరూ రావాల్సిందే. గ్రంథాలు తెరబడతాయంట. చూసి ఈ ప్రకటన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. I pray that God gives the grace to meditate this. ఎందుకంటే ఈ అంచనాల్లో మనం వాక్యం ఎరిగి ఉంటాం, ఎంతో ముఖ్యం.